విశాఖపట్నం. నేను పుట్టి పెరిగిన ఊరు. ఇదిగో ఇది నా స్కూల్, ఇది నా కాలేజ్. ఓ ఇంతకీ మీరు నన్ను చూడలేదు కదూ? అదిగో ఆ బైక్ మీద వస్తున్నా చూడండి. ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే దానికి రీజన్ ఉంది. నిజంగా నన్ను నేను ఎంత సంతోషంగా చూసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. అవును, ఒకప్పటి మహేష్ కి ఇప్పుడు మీరు చూస్తున్న మహేష్ కి చాలా తేడా ఉంది. ఓ సారీ, మహేష్ అంటే ఎవరో కాదు, నా పేరు చెప్పలేదుగా, నేనే మహేష్. ఈ రోజు ఈ అందమైన బీచ్ లో నేను ఇలా మాట్లాడుతున్నాను, కానీ నిన్నటి వరకు ఇలా ఉండేవాడినే కాదు. చూసారా, చుట్టూ ఎంతో మంది ఉన్నా ఎవరూ లేనట్టు అక్కడ ఒంటరిగా కూర్చున్నా. అవును, నాకు అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే ఉండేవాడిని. చదువు, డబ్బు, ఫ్రెండ్స్, బైక్ ఇలా అన్నీ ఉండేవి, కానీ ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదని ఏదో బాధ. అందుకే ప్రతిరోజు అలా బీచ్ లో కూర్చొని ఆ ఎగసిపడే అలలు చూస్తూ అలా ఒంటరిగా ఉండేవాడిని. అలా ఆ రోజు చీకటి పడే వరకు అక్కడే ఉన్నాను. ఆ రోజే నా లైఫ్ లోకి ఆ అమ్మాయి వచ్చింది. రేపు ఇదే టైంకి ఇదే ప్లేస్ లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, ప్రేమతో. ఇప్పుడు తన కోసమే వెయిట్ చేస్తున్నా. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. హాయ్, సారీ. ఏంటి సారీ చెప్తున్నా అని అనుకోవద్దు. నా పేరు మేఘన. నేను కార్తీక్ అనే అబ్బాయి ఫేస్బుక్లో చాలా రోజుల నుండి ఫ్రెండ్స్. మేము ఇంతవరకు ఒకరినొకరు చూసుకోలేదు. తను ఎప్పుడు నా ఫోటో కూడా అడగలేదు. కానీ నాకు కార్తీక్ అంటే చాలా ఇష్టం. ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్. నిన్న ఫస్ట్ టైం మీట్ అవుదాం అనుకున్నా. తనని ఐడెంటిఫై చేయడానికి తను గ్రీన్ షర్ట్ లో వస్తానన్నాడు. నిన్న అదే కలర్ షర్ట్ వేసుకున్న మిమ్మల్ని చూసి
తనే అనుకొని నీకు ప్రపోజ్ చేశాను. ఐఎమ్ రియల్లీ సో సారీ మేఘన.